అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంసీ డిజిటల్ మీడియా. నేను మీ మిథున్ చక్రవర్తి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలంలో తహసీల్దార్ గారితో మేము వేగలేకపోతా ఉన్నాం అని ఆయన కింద పనిచేసే ఆ యొక్క మండల పరిధి విఆర్ఓలు అందరూ కూడా ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన కింద పనిచేసే ఆ మండల స్థాయి విఆర్ఓలు అందరూ కూడా ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అసభ్యంగా ప్రవర్తిస్తా ఉన్నాడు, ఈయన బిహేవియర్ బాగోట్లేదు, చులకన చేసి తక్కువగా చేసి చూస్తా ఉన్నారు అని చెప్పేసి ఆర్డీఓ గారికి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఆ నియోజకవర్గ శాసనసభ్యుల వారికి కూడా వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఏమంతగానో ఆయన ఆ ఎంఆర్ఓ గారు వీళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు, ఎలా ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది కూడా వాళ్ళు రాతపూర్వకంగా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. గౌరవ స్టేషన్ హౌస్ ఆఫీసర్ బుట్టాయిగూడెం వారి దివ్య సముఖమునకు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామ రెవెన్యూ అధికారులు రాసుకున్న దరఖాస్తు విన్నపములు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం తహసీల్దార్ పివి చలపతిరావు అధికార అహంకారానికి బలైపోతున్న గ్రామ రెవెన్యూ అధికారులు విఆర్ఓలు తెలుపుతున్న నిరసన. ఆ యొక్క మండల తహసీల్దార్ పేరు పి చలపతిరావు. క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటూ అధికారులకు కావలసిన సమాచారం సేకరిస్తూ ప్రజలకు అవసరమైన రెవెన్యూ సేవలు అందిస్తున్నాము. ఈ క్రమంలో మా పై అధికారి అయిన మండల తహసీల్దార్ పివి చలపతిరావు మమ్మల్ని ఎన్నో విధాలుగా అవహేళన గురి చేస్తూ అత్యంత కఠినమైన హీనమైన పరుష పదజాలముతో అవహేళనకు గురి చేస్తూ మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. మహిళా విఆర్ఓల పట్ల తీవ్ర అభ్యంతరకరమైన రీతిలో వ్యవహరిస్తూ వారి ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. ఈ క్రమంలో తహసీల్దార్ పివి చలపతిరావు గారి దురహంకారానికి బలైన రెడ్డి గర్భవరం గ్రామ రెవెన్యూ అధికారి జి జెన్నిఫర్ గారు అకస్మాత్తుగా 23/2/2026 తేదీన మరణించడం పట్ల మేమందరం తీవ్ర దిగ్భ్రాంతికి గురైనాము. ఆవిడ మరణం పట్ల మేమందరము సంతాపం తెలుపుతూ ఆమె మరణించడానికి గల కారణం తహసీల్దార్ గారైన పివి చలపతిరావు గారు. ఆవిడ మరణం పట్ల మేమందరం సంతాపం తెలుపుతూ ఆమె మరణించడానికి గల కారణం తహసీల్దార్ గారైన పివి చలపతిరావు గారి వేధింపులే కారణమని తెలుపుతున్నాము. మహిళ అని చూడకుండా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ అసభ్య పదజాలంతో దూషించుట వలన ఆమె మానసిక వేదనకు గురయ్యారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళటకు కూడా సెలవు ఇవ్వకపోవడం వలన ఆరోగ్యం క్షీణించి మరణించి ఉన్నారని మేమంతా భావిస్తున్నాము. నేను ఒక సమస్య మీద వెళ్ళాను. నేను వాళ్ళకి ఏదో రెవెన్యూ సమస్య ఉంటే ఆ మండల పరిధిలోనే రెడ్డి గణపురం ఇప్పుడు చెప్పిన ఏదైతే విఆర్ఓ గారు ఉన్నారో జెన్నిఫర్ గారిది ఆ గ్రామానికి సంబంధించింది. నన్ను కూడా ఒక సాక్షిగా తీసుకుంటారంటే డెఫినెట్ గా నేను కూడా సిద్ధమే దానికి. ఎందుకన్నానంటే నేనే ఆ పనికి ఎంఆర్ఓ గారికి కొంత అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది, పని చేసి పెట్టమని. అమౌంట్ అయితే తీసుకోవడం జరిగింది, కానీ పని మాత్రం ఏ మాత్రం చేయలేదు. కనీసం ఇటేపు వాళ్ళు కంప్లైంట్ పెడితే అటేపు వాళ్ళని ఆఫీసు కూడా పిలిపించలేని పరిస్థితిలో యొక్క ఎంఆర్ఓ ఉన్నాడు. మరి ఆ క్రమంలో నేను ఆ ఆఫీసులో కూర్చొని ఉన్నప్పుడు ఎవరైతే ఈ జెన్నిఫర్ గారు ఉన్నారో, నేను ఎప్పటి వరకు వెళ్ళలేదు ఆ ఆఫీస్కి, ఫస్ట్ టైం వెళ్ళడం. అయితే నేను అక్కడ కూర్చున్నప్పుడు పిలవడం జరిగింది ఆ జెన్నిఫర్ గారిని. ఆవిడని నేను అప్పుడు చూశాను. ఆవిడని నడువుకి బెల్ట్ అవుట్ పెట్టుకొని అప్పటికే అనారోగ్యంతో ఇబ్బంది పడుతూనే ఉన్నట్టుంది ఆవిడ కూడా. అప్పటికి కూడా ఆవిడని పిలవడం కానీ కూర్చోమనడం కూడా నేను చూడలేదు. కానీ ఆవిడ అవస్థ పడడం అయితే నేను గమనించాను అక్కడ. అప్పటికే ఆవిడ జరిగి దాదాపుగా 2-3 నెలల అవస్థ ఉంటుంది. మరి అప్పటికే ఆవిడ ఇబ్బంది పడతా ఉంది. అయితే నేను గమనించింది ఏంటంటే అక్కడ ఆవిడ కాకుండా ఇంకొక స్టాఫ్ ని పిలిచి అక్కడ ఈ పేపర్ ఇలా పెట్టాలి, అలా పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి, మీకు రాదు, చెల్లదు, కుదరదు అని నానా మాట్లాడడం నేను విన్నాను. నేనే విన్నాను స్వయంగా అక్కడ. ఇదేంటి నేను ఇలా మాట్లాడుతున్నా సరే వీళ్ళెవరూ కూడా ఎందుకని పట్టించుకోవట్లేదు, మా పై అధికారి కదా, పెద్ద ఆయన కదా అని ఈ చిన్నోళ్ళందరూ కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారేమోనని. సరే నాకు తెలియదు కదా అని నేను పట్టించుకోలేదు. అయితే అక్కడ ఒక లేడీ అధికారిని, అక్కడ పనిచేసే అధికారిని ఒక బూత్ మాట కూడా అన్నాడు అక్కడ. నేను ఇలా అన్నానని మీరు ఏమనుకోవద్దు, మీరు ఇలాంటివి వదిలేయాలి, పట్టించుకోకూడదు అని చెప్పేసి దాన్ని ఆ విధంగా మళ్ళీ కవర్ చేయడం నా ముందు నేనే స్వయంగా విన్నా. నేను ఏదో ఒక రోజు పాపం పండిద్ది, ఆ రోజు బయటకు వస్తుందని నేనే అనుకున్నాను ఖచ్చితంగా. కానీ ఆ పాపం పండింది. వాళ్ళందరూ కూడా ఒకళ్ళు ఇద్దరు ఇంకేమన్నా కంప్లైంట్ చేస్తుంటే అది పర్సనల్ గా ఆయన మీద కక్షతో ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి చేసిన పని అనుకోవచ్చు. కానీ మూకమ్మడిగా మండల విఆర్ఓ మొత్తం కూడా ఆయన పైన ఈ విధంగా కంప్లైంట్ చేశారనంటే ఇది చాలా ఆలోచించదగ్గ విషయం. ఆయన దగ్గర పనిచేసే ఆ యొక్క జెన్నిఫర్ గారు, అక్కడ పనిచేసే రెడ్డి గణపురం విఆర్ఓ గారు మరణించడం పట్ల చాలా బాధాకరమైన విషయమే. మరి దాన్ని
దృష్టిలో పెట్టుకొని రేపటి రోజున మిగతా ఏ విఆర్ఓ కూడా ఈయన అహంకారానికి కానీ కులహంకారానికి కానీ పై అధికారి అనే అహంకారానికి బలవ్వకుండా విఆర్ఓలు అందరూ కూడా ముందస్తుగా మేల్కొని ఈ యొక్క కంప్లీట్ చేయడం జరిగింది. మరి దీని మీద ఎంత మాత్రం చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి. అదే మిగతా ఏ ఎస్టీ ఎస్సీ బీసీ సంబంధించిన అధికారి ఎవరైనా సరే అంతమంది మూకమ్మడిగా కింద పనిచేసే విఆర్ఓలే ఒక విఆర్ఓ చనిపోయి మిగతా విఆర్ఓలు అందరూ కూడా కంప్లైంట్ చేస్తుంటే ఈ పాటికి ప్రస్తుతానికి ఇమీడియట్ గా సస్పెండ్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆయన కేవలం ఒక అగ్ర కులానికి సంబంధించిన విఆర్ఓ కాబట్టి ఎప్పటి వరకు మేనమేషాలు లెక్కెడతా ఉన్నారని పై అధికారులు అర్థమవుతా ఉంది. మరి ఏదేమైనప్పటికీ కూడా రేపటి రోజుకైనా సరే ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ దర్యాప్తు చేసి ఖచ్చితంగా ఆ యొక్క బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అయితే ఇంకా ఆ యొక్క ఎంఆర్ఓ గారు వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారనేది కూడా కింద రాసుకొచ్చారు, చూపిస్తాను. మా కార్యాలయంలో క్రింది స్థాయి ఉద్యోగులమైన విఆర్ఓలపై క్రింది విధముగా తహసీల్దారు వారు ఇబ్బందులు గురి చేయుచున్నారు. మా పట్ల అసభ్య పదజాలంతో దూషిస్తూ చదువురాని మొద్దులని బయట మండలాలకు వెళితే మీరు ఎందుకు పనికిరారని అవమానకర రీతిలో మాట్లాడుతూ మనోవేదనకు గురి చేస్తున్నారు. మహిళా ఉద్యోగులను భూరోజనం పట్టి కొట్టుకుంటున్నారని, ముండలని కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారని, పని చేయడానికి పురిటినప్పుడు పడుతున్నారని వ్యంగ్యంగా తిడుతూ అసభ్యకరముగా తాకుతూ బాత్రూమ్ దగ్గర ఎదురుపడినా కూడా తిడుతూ మానసికంగా వేధిస్తున్నారు. ఎక్కువ శాతం విఆర్ఓలు అందరం గిరిజన కోయ కులంకు చెంది ఉన్నందున ఈ కోయ వాళ్లకు ఏమీ రాదని, వీరిని ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలని కులం పేరుతో అవమానిస్తూ అంటరాని వారిగా చూస్తూ వేధిస్తున్నారు. గ్రామ రెవెన్యూ అధికారులకు ప్రతి నెల జీతాల విషయంలో జాప్యం చేస్తూ ప్రతి నెలలో 15 రోజులు ప్రాధాన్యపడితేనే కానీ జీతాలు వేయడం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇదేమిటని అడిగితే నేను సుమారు 3 సంవత్సరాల నుంచి సుమారు 3 సంవత్సరాల నుంచి జీతం తీసుకోకుండా బ్రతుకుతున్నాను. మీరు జీతం లేకుండా కనీసం ఒక నెల కూడా బతకలేరా? జీతం లేకపోతే చచ్చిపోతారని చెప్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు బతకొచ్చు, ఖచ్చితంగా ఇప్పటి నుంచి 10 సంవత్సరాల వరకు కూడా మీరు జీతం లేకుండా బతకొచ్చు. ఎందుకనంటే మీకు వచ్చే జీతం కన్నా మీకు వచ్చే అదన ఆదాయం ఎంత ఉంటుంది అనేది ప్రతి చిన్న పిల్లడి నుంచి పోయే ముసలోడి వరకు కూడా అందరికీ తెలుసు మీకు ఎంత అదనంగా వస్తుంది అనేది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీ ఒక్కళ్ళ గురించి కాదు నేను చెప్పేది, సహజంగా జరిగే దాని గురించి చెప్తా ఉన్నాను. నేను కార్యాలయం పనివేళలు దాటి పనిచేస్తున్నా, సెలవు రోజుల్లో కూడా పనిచేస్తున్నా, ఫైల్స్ విషయంలో సంతకాలు పెట్టకుండా గంటల తరబడి నిలబెట్టి సంబంధం లేని విషయాలు చెబుతూ రోజుల తరబడి కాలయాపన చేస్తూ పై అధికారుల వద్ద విఆర్ఓల వలనే జాప్యం జరుగుతున్న పై అధికారులకు తప్పుదోవ పట్టిస్తున్నారు. పై కారణముల వలన మేము మరియు మా కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఇబ్బందులు పడుతున్నందున తహసీల్దార్ పివి చలపతిరావు గారు వారిపై తగు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నట్టు గ్రామ రెవెన్యూ అధికారులు బుట్టగూడెం మండలం ఒక పై అధికారిపై, ఎందుకంటే ఈ విఆర్ఓలు ఏళ్ల తరబడి దాదాపుగా 25-30 సంవత్సరాలు ఉద్యోగం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళ కుటుంబం కూడా ఆ యొక్క ఉద్యోగం మీదే ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా తేడా కొడితే ఖచ్చితంగా వీళ్ళ ఉద్యోగాలకి వీళ్ళ కుటుంబాలు కూడా రోడ్లు పడే పరిస్థితి. అయినాను కూడా వీళ్ళు జీవితాన్ని కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా పై అధికారిపై కంప్లైంట్కి సిద్ధపడ్డారు అంటే ఖచ్చితంగా వాళ్ళని ఏ రకంగా హింస పెడితే, ఇబ్బంది పెడితే, బాధ పెడితే వాళ్ళు రోడ్లు ఎక్కారనేది ఒకసారి పై అధికారులు గ్రహించాలి. దీనిపైన ఇంకా విచారణ చేసి నేను ముందుకెళ్తాను అని పై అధికారులు చెప్పారు అని అంటే ఖచ్చితంగా ఇందులో జాప్యం జరుగుతుందనేది మనం ఆలోచన చేయాలి. ఒకవేళ ఈయన నా రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది, ఈ రిటైర్మెంట్ సమయంలో నాకేమన్నా ఇబ్బంది పడితే రేపటి రోజులు వచ్చిన పెన్షన్ నాకు ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఏమన్నా లాలూచి జరిగితే గట్లా ఖచ్చితంగా దీనిపైన వాళ్ళు చెప్పారు ఆల్రెడీ జిల్లా స్థాయిలో ఈ యొక్క సమస్యను పైకి తీసుకెళ్లే విధంగా మేము ఉధృతం చేస్తామని చెప్పేసి ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేశారు. కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఈ యొక్క ఎంఆర్ఓ ఎవరైతే ఈ చలపతిరావు గారు ఉన్నారో ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే రేపటి రోజున ఇదే విఆర్ఓలు కంప్లైంట్ చేశారని చెప్పేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈయన ఇక్కడే ఈ తీరు ఉన్నారనంటే ఇక్కడ నుంచి వేరేసారి ట్రాన్స్ఫర్ చేసినా సరే ఆయన తీరులో ఎటువంటి మార్పు రాదు. అక్కడ కూడా అదే విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి ఎంఆర్ఓల మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేసి వీళ్ళని ఇంటికాడ కూర్చోక పెట్టకపోతే వీళ్ళ కింద పనిచేసే చిన్న స్థాయి ఉద్యోగులు మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుని కుటుంబాల రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఆయన అసభ్యకరమైన మాటలతోటి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఏదైనా సర్టిఫికేట్ పట్టుకొని లోపలికి వెళ్తే గంటల తరబడి నిల్చోబెడతాం. మమ్మల్ని కనీసం నిజంగా ఉన్న అమ్మాయిని కూడా చూడకుండా 2 గంటలు 3 గంటలు నిల్చోబెట్టేసి మాట్లాడేస్తారండి. సంతకాలు పెడతానికి పెన్నా తిప్పుతా ఉంటారు. అదే విధంగా పెద్ద ఆవిడ ఉన్నారండి, ఆవిడ స్టంట్ వేసుకొని ఉన్నారు. ఆవిడ ఎంతో బాధపడతారు. నైట్ టైం 10 వరకు కూడా ఉంచేస్తారండి, అసలు సంతకాలు పెట్టరు. అదొకటి. అమ్మాయిల విషయంలో టచ్ చేస్తాం కూడాను. అమ్మాయిని పెద్దవాళ్ళని మొండానికి పెడతాము, గట్టి కట్టుకో
ఉంటున్నారు వీళ్ళు. రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు, ఆడవాళ్ళని టచ్ చేయడం, మొండాన్ని తిట్టడం, ఇవన్నీ మీకు అవసరం అండి ఈ వయసులో? దేనికండి ఇవన్నీ కూడా? అంటే మీకంటే తక్కువ కులం వాళ్ళని చెప్పేసి చీప్గా చూస్తూ ఉన్నారు మీరు, అంతే కదా? మీకంటే తక్కువ కులం వాళ్ళు కాబట్టి నేను మాట్లాడితే పడకేం చేస్తారు వీళ్ళని, అంతే కదా? మీకంటే తక్కువ కులం వాళ్ళు గిరిజన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, నేను అగ్ర కులానికి చెందిన వాడిని, నేను ఏది అన్నా సరే పడతారు, నేను పై వ్యవస్థను మేనేజ్ చేయగలను, మీరు నాకు ఇంత బానిసలు అన్న రీతిలో చూస్తూ ఉన్నారు మీరు, అంతే కదా? ఏదో ఒక రోజు ఖచ్చితంగా పాపం పండుతుందని నేను ఆ రోజే అనుకున్నాను, ఈ రోజు మీ పాపం పండింది. కానీ మీరు అనేటోళ్ళని, మిమ్మల్ని ఎవరైనా సరే పై అధికారులు కాపాడాలని, లేకపోతే మీ దగ్గరున్న ధనంతో మీ యొక్క వ్యవస్థలను మేనేజ్ చేసి బయటపడతారేమో, కానీ ఖచ్చితంగా ఈ యొక్క తీగ ఖచ్చితంగా మీ పీకకి చుట్టుకుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నేను. మీకేమైంది? ఒక నెల జీతం రాకపోతే ఇబ్బంది పడిపోతాను ఉద్దేశంతో నేను ఎంతవరకు కూడా క్లియర్ చేయలేదు. మరియు దానికి కూడా చాలా మంది మహిళా ఉద్యోగులు చెప్పి బాధపడేవారు మా దగ్గర వచ్చి, ఇంకా అది మారుతారనే ఉద్దేశంతో నేను తీసుకోవాలా. కానీ విపరీతమైన ఇప్పటి వరకు కూడా మారతారు అనే ఆశతో ఇప్పటి వరకు కూడా మేము ఓపిక పడతా వచ్చాం. ఇక ప్రాణాలు పోయే స్థితికి వచ్చినాయి, బలవన్మరణాలు ఎక్కువైపోతా ఉన్నాయి, మేము కూడా ఇబ్బంది పడిపోతున్నాం అనే స్థాయి వచ్చేసింది. కాబట్టి మేము బయటపడక తప్పడం లేదు, మా కుటుంబాలు కూడా రోడ్డు మీద పడిపోతాయని చెప్పేసి ఈ రకంగా ఒక పై అధికారిపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన ఇప్పటి వరకు కూడా అక్కడ పనిచేసే వీఆర్ఓ మొత్తం కూడా గిరిజన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా అసహ్యంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఈయన పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు దానిపైన స్పందన లేదని చెప్తా ఉన్నారు. మరి దీనిపైన పై అధికారులు ఎలా స్పందిస్తారు, దీన్ని ఎలా తీసుకెళ్తారు అని చెప్పేసి నియోజకవర్గ శాసనసభ్యుల వారు కూడా విన్నవించుకోనని చెప్తా ఉన్నారు. అయితే ఆయన పరిధిలో ఆయన వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగిందని చెప్తా ఉన్నారు. అక్కడికక్కడే కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఆయన ద్వారా కూడా ఫిర్యాదు పైకి పంపించి, నా నియోజకవర్గంలో మా గిరిజన పుత్రులను ఎవరినైనా సరే ఇబ్బంది పెడితే అది చిన్న అయినా పెద్ద అయినా సరే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి లెటర్ పంపించడం, డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పడం, అదే ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేసి మా గిరిజన పుత్రులకు కానీ ఇబ్బంది కలిగేటట్టుకుంటే మీరు ఇక్కడ తక్షణమే రిలీవ్ చేసుకుని బయటకు వెళ్ళిపోవాలి, లేకపోతే మిమ్మల్ని మేమే పంపించే పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళ ముందే యొక్క శాసనసభ్యులు వారు వాళ్ళకి భరోసా కల్పించడం కూడా వాళ్ళకి భరోసా కల్పించారని చెప్పేసి యొక్క శాసనసభ్యులు వారు మీరు కూడా దీన్ని చాలా దగ్గరగా తీసుకొని మీ యొక్క గిరిపుత్రులకు ఇక మీదట ఇబ్బంది కలగకుండా మీ యొక్క కష్టాలు తెలిసిన వారిని ఇక్కడికి తెచ్చుకొని మీ సమస్యలు పరిష్కరించే దిశగా ఇక్కడ ఇబ్బంది పెట్టి ఈ ఎంఆర్ఓ పై తక్షణమే చర్యలు తీసుకొని మంచి ఎంఆర్ఓ గారిని వాళ్ళకి అందించి నియోజకవర్గంలో పనులు జరిగే విధంగా చేయాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.